తులారాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి. నక్కతోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది? 10, 11, 12 తేదీలలో వీరికి జరగబోయేదేంటి? వీరు వినబోతున్న 3 శుభవార్తలేంటి? ఒంటరిగా చూడమని చెప్పి ఎందుకు చెప్తున్నాము? ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక తులారాశి వారందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. చాలామంది కూడా తులారాశి వారు రకరకాల అన్నీ చూస్తూ ఉంటారనమాట. చూసి కొంతమంది నక్కతోక తొక్కినట్లే అని చెప్పి అంటున్నారు, కొంతమంది ఏమో పట్టిందల్లా కూడా బంగారం అని చెప్పి చెప్తున్నారు, ఇంకొంతమంది ఏమో అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ విధంగా జరగబోతుంది, లేకపోతే నష్టపోతారు అని ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటే వాళ్ళ యొక్క మనసులో ఒకటే ఆలోచన, అసలు నిజాలేంటి, అసలు మాకు ఏం జరగబోతుంది, మా ఫ్యూచర్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, నిజంగా మాకు అదృష్టం అనేది కలిసి రాబోతోందా లేదా అని చెప్పి ఇలా రకరకాల ఆలోచనలతో తులారాశి వారు మనసులో ఎన్నో రకాలైన చిక్కు ప్రశ్నలతోటి చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. నేను చాలా చాలా ఇన్ఫర్మేషన్ని సేకరించి ఈ వీడియోని తీయడం అయితే జరిగిందండి. కాబట్టి తులారాశి వారు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందన్నమాట. తులారాశి వారు గతంలో, అంటే ఇప్పుడు ప్రస్తుతం గురించి మాట్లాడడం లేదు, మొదట మనం గతం గురించి మాట్లాడుకుందాం. అంటూ ఉంటారు కదండి, గతం గతహ కదండి, ఇప్పుడు ఎందుకు గతం గురించి, మాకు ప్రస్తుతం ఏంటో చెప్పండి అని చెప్పి అంటూ ఉంటారు. కానీ గతాన్ని తలుచుకొని గతాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. కొన్ని సిచ్యువేషన్స్ దగ్గర గతం గతహ అని చెప్పి వదిలేసేయాలి. కానీ గతంతో పోల్చుకుంటే ఇప్పుడున్న ప్రస్తుతంలో తులారాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా గతంలో ఎన్నో రకాలైన కష్టాలను అనుభవించారు, ఎన్నో రకాలైన సమస్యలను అనుభవించారు. అంతేకాకుండా కొన్ని రకాల అవమానాలు, డబ్బు లేకపోవడం వల్ల నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఎంతో చిన్నతనంగా ఎదుటివారు కొన్ని రకాల మాటలతోటి హింసించడం వల్ల అసలు వీరికి ఎలాగైనా కానీ సమాధానం చెప్పి తీరాలి, మాకంటూ ఒక మంచి క్యాపబిలిటీని మేము తెచ్చుకోవాలి, మాకంటూ ఒక ప్రత్యేకమైన విలువని మేము ఏర్పరచుకోవాలి అని చెప్పి గతంలోనే వీరు నిర్ణయించుకుంటారనమాట. కాబట్టి గతంతో పోల్చుకుంటే వీరు పడిన కష్టానికి, వీరు పడిన మానసిక వేదనకి, వీరు అనుభవిస్తున్న ఈ జీవితానికి ఒక ప్రస్తుత కాలంలో ఒక అర్థం అనేది ఏర్పడింది అని చెప్పి చెప్పుకోవచ్చు. దీనికి కారణం వీరి మీద దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండడం వల్లే. ఎందుకంటే తులారాశి వారు గతంలో ఎన్నో రకాలైన అవమానాలను ఫేస్ చేశారండి. డబ్బు లేకపోవడం వల్ల మన అనుకున్న వాళ్ళ దగ్గరే ఎంతో చిన్నతనంగా బ్రతికారు, ఒకరి కింద చెయ్యి కట్టుకొని వారి కింద వారు చెప్పినట్లుగా విని అవమానాలను ఫేస్ చేశారనమాట. కాబట్టి గతాన్ని మాత్రం వీరు ఎంత మర్చిపోదాము అనుకున్నా కానీ గతం తాలూకు జ్ఞాపకాలు, అవమానాలను ఇప్పటికి కూడా మర్చిపోలేక ఎలాగైనా కానీ వీరికి సమాధానం చెప్పి తీరాలి అనే కసితో అయితే వీరు ఉంటారు ఎప్పటికప్పుడు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. మీరు గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క విషయం ఏంటి అంటే తులారాశి వారు ఇప్పుడు మీరు ప్రస్తుతం ఉన్న రోజుల్లో చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. ఇక డబ్బు పరంగా విషయానికి వస్తే డబ్బు పరంగా మీరు చాలా చాలా బెటర్గా ఉన్నారు. గతంతో పోల్చుకుంటే మీరు కష్టపడి మీ యొక్క ఎఫర్ట్స్ అన్నీ కూడా మీ వృత్తి మీద పెట్టి ఎలాగైనా కానీ మాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవాలి అన్న కష్టంతో, కసితోటి మీరు మీ యొక్క వృత్తిలో 100% పెట్టారు. కాబట్టి ఈ రోజున మీకు ఒక ప్రస్తుత, అంటే ఇప్పుడు మీకంటూ ఒక మంచి లైఫ్ అనేది ఏర్పడింది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు ప్రస్తుతం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కాస్తంత జనాలతో దూరంగా ఉండండి. ఎందుకండి జనాలతో దూరంగా ఉండమంటున్నారు అన్న విషయానికి వస్తే ఎన్నో రకాలైన సమస్యలను, బాధలని అనుభవించిన మీరు ఇప్పటి వరకు మీ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో మీరు అంచనా వేయగలరు. గతం తాలూకు జ్ఞాపకాల ద్వారా, కొన్ని అనుభవమైన పాఠాల ద్వారా మీరు నేర్చుకున్నవి కూడా చాలానే ఉన్నాయన్నమాట. కాబట్టి మాకు ఇది లేదు, మాకు ఈ కష్టం వచ్చింది, మాకు ఈ బాధ వచ్చింది, మేము ఈ యొక్క బాధతో
ఇబ్బంది పడిపోతున్నాం అండి. మీరు ఎంతమందికి చెప్పినా ఎంత చేసినా కూడా ఎవరు వచ్చి ₹1 ఇవ్వరు, ₹1 సాయం చేయరు. మీ యొక్క బలహీనతలేంటో, మీ యొక్క వీక్నెస్ పాయింట్లేంటో తెలుసుకొని మీ గురించే 10 మందితో వెళ్ళి మిమ్మల్ని కొంచెం పలచనగా మాట్లాడి మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ అవమానపరచడానికి సిద్ధంగా ఉన్న శత్రువులు అయితే మీ యొక్క కుటుంబంలో ఉన్నారు. వాళ్ళెవరో కూడా మీకు తెలుసు. కాబట్టి అటువంటి వారికి కాస్తంత దూరంగా ఉంటేనే మీకు మంచిది అని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడాను మీకు మంచైనా చెడైనా కష్టమైన నష్టమైన మీ కుటుంబంతో, మీ తల్లిదండ్రులతో, మీ భార్యాభర్తలు మీరు పంచుకొని మీరు సాల్వ్ చేసుకుంటేనే కొంచెం నలుగురిలో మీకు విలువ అనేది ఏర్పడుతుంది. కాబట్టి నలుగురితో ఎక్కువగా టైంని స్పెండ్ చేయడం ఇటువంటివి ఏమీ కూడా చేయకుండా ఉంటేనే మంచిది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక అంతేకాకుండా మీరు చేస్తున్న ఫస్ట్ గుడ్ న్యూస్ ఏంటి అంటే, మీరు చేస్తున్న వృత్తి వ్యాపారం ఏదైతే ఉందో ఆ వృత్తిపరంగా, వ్యాపార పరంగా, చిన్న బిజినెస్ అయినా కానివ్వండి, పెద్ద బిజినెస్ అయినా కానివ్వండి, ఆ వృత్తిపరంగా, ఆ వ్యాపార పరంగా అయితే మీకు ఖచ్చితంగా ఆకస్మిక ధనలాభం అయితే రాబోతుందన్నమాట. అంటే ఆకస్మిక ధనలాభం అంటే హఠాత్తుగా ధనం అనేది దూసుకురావడం అనమాట. కాబట్టి ఈ విధంగా ధనం దూసుకురావడాన్నే ఆకస్మిక ధనలాభం అంటారు. అంటే మీరు రూపాయి పెట్టిన దగ్గర ₹10 వస్తాయి అని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ఒక ₹2 వస్తే చాలే అని చెప్పి మొదలు పెడతారు. కానీ మీకు అక్కడ ₹10 వస్తాయి. ఆ సమయం అనుకూలంగా ఉన్నప్పుడే మనం దాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఆ విధమైన అనుకూలమైన సమయం అనేది మీకు స్టార్ట్ అయింది అని చెప్పుకోవచ్చు అనమాట. మీరు ఏదేమైనా కానీ మీది చిన్న కన్ను కాదు, పెద్ద కన్ను అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా కాదు, 4 రకాలుగా సంపాదించాలి అన్న కసితో ఉంటారు మీరు ఎప్పుడూ కూడా. దానికి తగ్గట్లుగానే ఎప్పుడైనా లక్ష్మీదేవి రా అనే కొద్దికి వస్తూనే ఉంటుందన్నమాట. మీరు ఎంత డబ్బు యొక్క విలువ, డబ్బు యొక్క క్యాపబిలిటీ ఇవన్నీ కూడా మీరు తెలుసుకున్నారు కాబట్టి లక్ష్మీదేవి ఎప్పటికప్పుడు మీ దగ్గర స్థిర నివాసం ఉంటూనే ఉంటుందన్నమాట. ఇక శని భగవానుడి యొక్క అనుగ్రహంతో, ఆశీర్వాదంతో మీకు అంతా కూడా మంచే జరగబోతోంది అని చెప్పుకోవచ్చు అనమాట. మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల యందు మీకు చక్కగా కలుసుబాటుతనం అనేది ఉందన్నమాట. మీకు కుటుంబ పరంగా చూసుకుంటే ఈ 3 రోజులు కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుందన్నమాట. సమాజంలో మీకు, మీ కుటుంబానికి ఒక ప్రత్యేకమైన విలువ ఏర్పడుతుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు అనేవి మీకు ఏర్పడతాయి అని చెప్పుకోవచ్చు. ఇక మీరు వినబోతున్న 2వ శుభవార్త ఏంటి అంటే కనుక, మీకు సంతాన యోగం. ఎవరికైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, మాకు సంతానం లేదు అని కొంచెం మెడిసిన్ వాడుతూ సంతానానికి సంబంధించి కొన్ని ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉన్నారో వారికి సంతాన యోగం అయితే కలగబోతోంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా ఇంకొంచెం గట్టి ప్రయత్నం చేయండి. మీకు సంతాన భాగ్యం కలగడానికి ఇది మీకు అనుకూలమైన సమయం అన్నమాట. కొంచెం తులారాశి వారు ఎవరికైతే సంతానం లేదో వారు కొంచెం గట్టి ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు సంతాన భాగ్యం అయితే కలుగుతుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ముఖ్యంగా ఎవరైతే లవర్స్ ఉన్నారో తులారాశి వారిలో గతంలో కొన్ని ఇబ్బందులు, కష్టాలు, ఎన్నో రకాలైన సమస్యలు, అవమానాలు కూడా ఫేస్ చేశారనమాట. కొంతమంది అబ్బా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారా, ఈ విధంగా లవ్ అని చెప్పి తిరుగుతున్నారు, వీళ్ళకి అసలు పెళ్లి జరుగుతుందా అని చెప్పి కొన్ని అవమానాలు, అయ్యో వీడిని లవ్ చేసింది అసలు కరెక్టేనా అని చెప్పి ఇలా రకరకాల అవమానాలు అనేవి మీరు ఫేస్ చేశారు. కానీ ఇప్పుడు ప్రస్తుతంలో మీకు లవ్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉందండి. మీరు ఒకవేళ వివాహం చేసుకోవాలి అనుకుంటే కనుక కుటుంబ పరంగా వెళ్ళి ట్రై చేయండి. తప్పకుండా మీకు అనుకూలమైన రిజల్ట్ అయితే వస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక మీకు శుభవార్త ఏంటి అంటే 3వ శుభవార్త విద్యార్థులకు అనమాట. ఇది ఎవరైతే గతంలో అంటే ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి రిజల్ట్స్లో 100కి 100% ఉత్తీర్ణత అయితే రాబోతోంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఎవరైతే ఎగ్జామ్స్లో మాకు మంచి రిజల్ట్స్ వస్తుందని చెప్పి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారో తులారాశి వారు వినబోతున్న 3వ శుభవార్త అనమాట. ఇది నిజంగా చాలా గుడ్ న్యూస్. వాళ్ళు పడిన
కష్టానికి, సంవత్సర కాలం నుంచి వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్కి ఒక మంచి రిజల్ట్ అయితే రాబోతుందన్నమాట. ఖచ్చితంగా ఇది వింటారు. 100% మీరు సంతోషంగా దీన్ని స్వీకరిస్తారనమాట. చాలా మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక తులారాశి వారు ఏది పట్టినా కూడా బంగారం కాబోతుందన్నమాట. తులారాశి వారు ఏ పని చేసినా కూడా ఆ పనిలో మీరు 100% ఎఫర్ట్స్ పెడతారు. ఆ పనిని ఆషామాషిగా పైన చేసి వదిలిపెట్టరు. ఖచ్చితంగా ఆ పని కోసం మీ యొక్క టైంని స్పెండ్ చేస్తారు. మీరు పూర్తిగా శ్రద్ధ ధ్యాస దాని మీద పెడతారు, దానికోసం కష్టపడతారు. దానికి తగ్గట్లుగానే ఆ పని సక్సెస్ఫుల్గా పూర్తవుతుందన్నమాట. కాబట్టి మీరు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, మీ యొక్క పై అధికారుల చేత మంచి ప్రశంసలు అయితే అందుకుంటారనమాట. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక రియల్ ఎస్టేట్, ఇంకా వచ్చేసి సినీ రంగ పరిశ్రమల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రియల్ ఎస్టేట్ వారికి, సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక కొన్ని ముఖ్యమైన పనులు మీరు చేసుకున్నట్లయితే కనుక మీ యొక్క జాతక దోషాలు ఏమన్నా చిన్న దోషాలు ఉన్నా కానీ, మీకు ఏదైనా గ్రహ దోషాలు ఉన్నా కానీ, మీ ఇంటి పరంగా ఏదైనా వాస్తు దోషాలు ఉన్నా కానీ ఈ చిన్న పరిహారాలు అనేవి చేసుకుంటూ ఉండండి. నిత్యం దీపారాధన చేసుకోండి. నిత్యం దీపారాధన చేసుకోవడం వల్ల మీ మీద ఉండే నరఘోష, మీ ఇంటి మీద ఉండే నరదిష్టి, మీ ఇంట్లో ఉండే నకారాత్మక శక్తులు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే మంచి మనశ్శాంతి, మానసికమైన ప్రశాంతత, ఇంటి వాతావరణం అంతా పాజిటివ్గా ఉండడం, ఇంట్లో ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండడం, ఇవన్నీ కూడా ఇంట్లో నిత్యం దీపం పెట్టడం వల్ల కలుగుతాయండి. ఖచ్చితంగా నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి. దీపారాధన వెలిగేటప్పుడు అందులో ఒక లవంగాన్ని వేసుకొని దీపారాధన వెలిగించండి. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు కలుగుతుందన్నమాట. ఇక ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, సింధూరాన్ని ధరించడం, నిత్యం ప్రతిరోజు కూడా సింధూరాన్ని ధరించడం వల్ల నరఘోష తొలుగుతుంది మీకు. ఇక అంటే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళడం, శివాలయం లేదన్న అభిషేకం చేయించడం, ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివుడికి అభిషేకం చేయించడం వల్ల కూడా మీకు ఏదైనా తీరని కోరికలు ఉంటే ఆ తీరని కోరికలు అనేవి తీరుతాయన్నమాట. మీ యొక్క జీవితంలో సక్సెస్లోకి వెళ్తారనమాట. సక్సెస్లోకి వెళ్ళడానికి శివుడి అభిషేకం మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఖచ్చితంగా చేసుకునే ప్రయత్నం చేయండి. దీనివల్ల కూడా మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అనేవి జరుగుతాయి అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక అంతేకాకుండా మన యొక్క జీవితాన్ని బాగు చేసుకోవడానికి, జాతక దోషాలను తొలగించుకోవడానికి, మీ యొక్క కర్మ ఫలితాలను దూరం చేసుకోవడానికి, అనుభవిస్తున్న కష్టాలు నుంచి బయటపడి ఆనందంగా జీవితాన్ని గడపడానికి దానం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కనీసం మీ దగ్గర 10 రూపాయలు ఉంటే ఒక ₹1 అయినా కానీ, అంటే తనకు మాలిన ధర్మం పనికిరాదు అంటారు కదా, అలా కాకుండా మీరు కనీసం ఒక ₹1 అయినా కానీ దానం చేయండి. కనీసం వారానికి ఒక్క రోజైనా కానీ ఒక ఆకలితో ఉన్న వ్యక్తికి కడుపు నింపే ప్రయత్నం చేయండి. దీనివల్ల లైఫ్లో మీరు చాలా సక్సెస్కి వెళ్తారండి. ఇది మాటలతో చెప్తే మీకు అర్థం కాదు, అనుభవపూర్వకంగానే మీకు అర్థం కావాలన్నమాట. కాబట్టి ఖచ్చితంగా చేయండి. ఇక తులారాశి వారికి 3 రోజుల్లో చక్కగా ఏ పని చేసుకున్నా కూడా కలుసుబాటుతనంగానే ఉంటుంది. మీకు వాహన యోగం కూడా రాసిపెట్టి ఉందండి. ఈ యొక్క సంవత్సరంలో మీకు ఇష్టమైన వాహనాన్ని, ఎవరైతే కారు కొనాలి అనుకున్నా, స్కూటీ కొనాలి అనుకున్నా, బైక్ని కొనాలి అనుకున్నా కానీ ఖచ్చితంగా వాహనాన్ని అయితే కొని తీరతారనమాట. ఇక మీకు మానసికంగా కొంచెం ఆందోళన, టెన్షన్స్ ఉంటాయి. ఆ డబ్బు మేము ఇంకొంచెం ఎక్కువగా సంపాదించాలి, కొంచెం మంచిగా ఉండాలి, నలుగురిలో ఇంకా పై చేయిగా ఉండాలి, ఇటువంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. కొంచెం ఆ యొక్క టెన్షన్ని తగ్గించుకోండి. హెల్త్ని బాగా చూసుకోండి. టైంకి తినండి, టైంకి పడుకోండి. మీరు చాలా బిజీగా ఉంటారు ఈ 3 రోజుల్లో. ఈ 3 రోజులు కూడా మంచిగా జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ప్రయాణాల పరంగా చూసుకుంటే ఒక ప్రయాణం అయితే తగులుతుంది ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా. మీ యొక్క టెన్షన్స్ని పక్కన పెట్టి కొంచెం స్ట్రెస్కి దూరంగా ఉండండి. దీనివల్ల మీకు ఆ యొక్క టెన్షన్ వల్ల ఏంటి అంటే కొంచెం దడగా అనిపించడం, అంతేకాకుండా కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావడం, ఇటువంటి ప్రాబ్లమ్స్
ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి టెన్షన్ తగ్గించుకొని కొంచెం మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. ఒంటరిగా గడపడం ఇష్టమైతే ఒంటరిగా గడపండి, నలుగురితో గడపడం ఇష్టమైతే నలుగురితో గడపండి. అలా మీ యొక్క ఆనందాన్ని మీరు కూడా ఖచ్చితంగా చూసుకోండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ 3 రోజులు అయితే గడిచిపోతాయి. ఎటువంటి అపోహలు మనసులో పెట్టుకోకుండా ఆనందంగా ఉండే ప్రయత్నం చేయండి. గోమాత పూజ చేసుకునే ప్రయత్నం చేయండి నెలకొక్కసారైనా. కానీ దీనివల్ల కూడా మీ జీవితంలో అద్భుతాన్ని అయితే మీరు చూస్తారనమాట. అర్థమైంది కదండి. మళ్ళీ తులారాశి వారికి 3 రోజులు ఏ విధంగా ఉంటుంది, మీ గురించి అంత పూర్తి డీటెయిల్స్ అయితే మీకు తెలిసినాయి కదా. మీరు ఏమేం చేసుకోవాలో కూడా మీకు అర్థమైంది కదా. మరి తులారాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చిన లైక్ వల్ల మరి కొంతమంది తులారాశి వారికి ఈ వీడియో అనేది ఖచ్చితంగా రీచ్ అవుతుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా నమస్తే.